ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాలువల్లో తోడు చెత్త వల్ల సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు అసెంబ్లీలో పేర్కొన్నారు. పూడికతీత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని, కాకినాడ రూరల్ ప్రాజెక్టు వల్ల పెదపూడి మండలం ముంపునకు గురవుతుంది అని ఇరిగేషన్ శాఖ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. ఆనందరావు గారు కోనసీమ జిల్లా విషయాలన్నీ కూలంకషంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ మురుగు కాలువలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, మొదటగా మంత్రి గారు చెప్పినట్టుగా గోదావరి డెల్టా అంతా కూడా ఈ సమస్య ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి అయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ పూర్తిగా తూడు తొలగించాలి, డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుల్లిబాగ డ్రైన్ కానీ, టేకీ డ్రైన్ కానీ, కంకణాల కోడ్ కానీ, బెక్కువోల్ డ్రైను, వెస్ట్ ఏలేరు డ్రైను, ఇవన్నీ ప్రధానమైన డ్రైన్స్. అధ్యక్ష, ఇవన్నీ కూడిక తీయకపోవడం వల్ల గత 30-40 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. అధ్యక్ష, ఏదైతే తమరు మెన్షన్ చేశారో ఆక్రమణల గురించి, దానికి ప్రధానంగా మా నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసే బెక్కువోల్ డ్రైను, వెస్ట్ ఏలేరు డ్రైను కలిసి మా నియోజకవర్గంలో ఒక చోట కలిసి అక్కడి నుంచి కాకినాడ రూరల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంది. అధ్యక్ష, అక్కడ ఏదైతే కాకినాడ మ్యాడ్ లైన్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఈ డ్రైన్స్ పైన నిర్మాణం చేశారో అది అలైన్మెంట్ పూర్తిగా మార్చేసి ఫ్లో అడ్డుకునే విధంగా నిర్మాణం చేయడం వలన మాకు పెదపూడి మండలంలో పూర్తిగా ముంపుకు గురవుతూ ఉంది. అధ్యక్ష, ఇది అనేక సందర్భాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కూడా సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, ఇంతవరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ దానిపైన చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ కూడా పంట కాలువల్లోకి వారి వేస్ట్ వాటర్ అంతా, పొల్యూటెడ్ వాటర్ అంతా పెట్టడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అధ్యక్ష, దాన్ని మురుగు కాలువల్లోకి వెళ్లే విధంగా కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నిటిని